మన ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ కు ఓ నంబర్, ఇంటికి ఓ నంబర్, ఆధార్ కార్డ్ కు ఓ నంబర్, ఓటర్ కార్డ్ కు ఓ నంబర్, రేషన్ కార్డ్ కు ఓ నంబర్, పాన్ కార్డ్ కు ఓ నంబర్, ఏటీఎం కార్డ్ కు ఓ నంబర్, అప్పు కార్డ్ కు ఇంకో నంబర్, ఈ స్కూల్లో అడ్మిషన్ కు ఓ నంబర్, ఆఫీస్లో పనిచేస్తోళ్లకు ఐడి కార్డు నంబర్. ఇట్లా ప్రతి దానికి నెంబరే ముఖ్యం. అట్లనే మీరు నడిపే బండికి సుతా అయితే ఇక పాత నెంబర్ ప్లేట్లు ఉడవికి పెద్దవి కొట్టించుకోవాల్సిందే. 2019కి ముందు కొన్న బండ్లకు హై సెక్యూరిటీ ప్లేట్లు మార్చాలని ఆర్డర్ వేసింది మరి సర్కారు. అట్లని నెంబర్ ఏం మారదబ్బా. ఏపీ టీఎస్ బదాలు టీజీ అని మారుతుంది. స్టిక్కర్లతో వేసిన నెంబర్లకు బదాలకు ఇట్లు వస్తాయి. ఈ వెబ్సైట్ లో పేరు, బండి నెంబర్, ఫోన్ నెంబర్ రాయాలి. బైక్ అయితే 320కి వెళ్ళి 380 రూపాయలు, కార్ అయితే 590కి వెళ్ళి 700, ఇంకా పెద్ద బండ్లు అయితే 600 నుంచి 800 ఛార్జీ. ఈడోకే అయినా ఆర్టీఏ ఆఫీస్ కు పోయి చలాన్ చూపిస్తే కొత్తది ఫిట్టింగ్ చేస్తారు. ఇక సెప్టెంబర్ 30 దాకా టైము. ఏమైతుందని లాపర్వా చేస్తారా అంటే పోలీసులు బండ్లు ఆపుతారట, కేసులు రాస్తారట. అసొంటి బండ్లకి ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆర్డర్ వచ్చింది. మరి ఎట్లుంటది మనోళ్ళ కథ? నెంబర్ చిన్నగా నచ్చిన రాతలు పెద్దగా. కులం పేరు ఒకళ్ళు రాస్తే హీరో పేరు ఇంకోళ్ళు రాస్తారు. తీరొక్క బొమ్మలు, హెచ్చడి మాటలు. దొంగతనాల కోసం దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరిగే బ్యాచ్ ఇంకోటి. కొందరు వంకర్ టింకర్ రాస్తే కొందరు అర్థం కాకుండా పెడతారు. గిట్లా తీరొక్క ఇద్దరు పడుతుర్రనే నెంబర్ ప్లేట్లు సగబెట్టే కార్యం పెట్టుకోర్రు అన్నట్టు. మీ బండికి సుధా కొత్తది పెట్టించుకోరు చెప్పున అటెన్క దొరికితిరా అంటే కేసులు అయితే సుమా.